సమస్య ఎవరికి వచ్చిందని చెప్పాను? ఎవరికి వచ్చింది? నినేవే పట్టణానికి సమస్య వచ్చింది. ఎలా వచ్చింది? ఆ పట్టణం అంతా నాశనం చేస్తానన్నాడు దేవుడు. యోనాతో సెలవిచ్చాడు కదా. సరే, మంచిది. ఆ మాటలు మళ్ళీ కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. సరే, చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోనా గ్రంథం 3వ అధ్యాయము 5, 6, 7, 8, 9 వచనాల వరకు సహోదరి చదివింది కదా. ఆ మాటలు మరలా తిరిగి మనము జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం. నినేవారు పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసము దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినేవే రాజునకు విన్నబడప్పుడు అతడును తన సింహాసనమును మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేతమయ్యకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గులను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తము గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనస్ఫూర్తంగా దేవుణ్ణి వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మన వాక్యాంశం ఏంటంటే ఉపవాస ప్రార్థన సమస్య నుండి విడిపిస్తుందా? ఖచ్చితంగా విడిపిస్తుంది. ఈ మాటలు ఎప్పుడు తెలియజేయబడ్డావంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం తెలుసా అందరికీ? క్రీస్తు పూర్వము క్రీస్తు శకం కదా. క్రీస్తు శకం అంటే ఏంటిది? క్రీస్తు శకం అంటే క్రీస్తు భూమికి వచ్చినప్పుడు. క్రీస్తు పూర్వం అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు భూమి మీద జన్మించి రాక మునుపే క్రీస్తు పూర్వము అని అర్థం. క్రీస్తు పూర్వమే ఈ మాటలు బయలుపరచబడ్డాయి, ఈ మాటలు ప్రకటించబడ్డాయి. ఈ మాటలు మనందరికీ కాదు, నినివే పట్టణస్థులకు తెలియబడి ఉన్నాయి. అయితే ఈ మాటల ద్వారా మనం కూడా కొంచెం మన ఆత్మీయ స్థితిలో ఎదగాలని ఈ మాటలు ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం లేదా వింటూ ఉన్నాం. మన ఆత్మీయ స్థితిని కట్టుకోవాలి. అందుని బట్టి నేను ఈ లేఖన భాగాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా నినివే వారు దేవుని మాట విన్నారు. మొట్టమొదటిగా నినివే వారు ఆ పట్టణస్థులు దేవుని మాట విన్నారు కదా. వినడం వలన ఎలా విన్నారు? జాగ్రత్తగా విన్నారు. నిర్గమకాండం చూడండి, టక్కున నేను చూపించి అలా ముందరికి వెళ్తాం. నిర్గమకాండము 23వ అధ్యాయం 21వ వచనం. 23:21 ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడంటే మోషేతో మాట్లాడుతున్నాడు యెహోవా దేవుడు. మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ మాటలు హెచ్చరించు, ఈ మాటలు ప్రకటించు అని మోషే ద్వారా యెహోవా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట అంటాడు, ఏమంటాడంటే కోపం అతనికి రేపొద్దు. కోపము రేపుతిరా మీ అతిక్రమము క్రియలను అతడు పరిహరించడు. అతడు నా నామం అతనికి ఉంది అంటాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నా నామం అతనికి ఉంది అంటున్నాడు.
ఈ పేరు ఎందుకు మెన్షన్ చేశాడు? ఎవరిని గురించి మెన్షన్ చేశాడు? ఎవరి గురించి మెన్షన్ చేశాడు? నా నామం అతనికి ఉంది అని అంటే యెహోవా దేవుడు యేసుక్రీస్తు భూమికి వస్తున్నాడు కనుక నా నామమే, నా పేరు అతనికి ఉంటుంది అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అయితే యెహోవా నామము ఏంటిది? యెహోవా నామం ఏంటిది? ఐగుప్తు దేశానికి మోషేను నడిపిస్తూ ఉన్నప్పుడు, అయ్యా నేనేమని చెప్పాలి అన్నాడు మోషే. అంటే దేవుడు అన్నాడు, ఏమన్నాడో తెలుసా? నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. నేను ఉన్నవాడను అనువాడను కదా. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను, నేను మొదటి వాడను కడిపటి వాడను అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా. అందుకే నా నామం అతనికి ఉంది అని యెహోవా దేవుడే మోషే ద్వారా మాట్లాడుతున్న మాటలు ఇక్కడ. ఇంకొక వచనం చూద్దామా? మొదటిగా జాగ్రత్తగా వెతికారు, రెండవది చూద్దాం. శ్రద్ధగా విన్నారు. ఎక్కడ చూద్దామా? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము చూడండి, 3వ వచనం. నీటి గుమ్మముల ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచుచున్న ఆ స్త్రీ పురుషులను తెలివితో వినగల వారందరినీ చదివించుచు వచ్చును. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధగా వినిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నినివే పట్టణస్థులు దేవుని మాట ఎలాగైతే విన్నారో ఇక్కడ కూడా మనము చూస్తే ఎజ్రైన శాస్త్రి సెలవిస్తున్నాడు. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో ఎజ్రైన శాస్త్రి తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి తెలియచేస్తున్నాడు. ఏమని తెలియచేస్తున్నాడంటే ఆయన మాటలు లేదా ధర్మశాస్త్రమును వినగలిగిన వారికి, శ్రద్ధ కలిగి వినగలిగిన వారికి, పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు, అనేక మందికి ప్రకటన చేస్తున్నట్టు ఇక్కడ ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకే నినివే పట్టణస్థులు ఎలాగైతే దేవుని మాట విన్నారో ఇక్కడ కూడా ఎజ్రా చెప్పిన ఆ గ్రంథాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని విన్నట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇంకొకటి చూద్దామా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 3వది ఏంటంటే లక్ష్యము ఉంచారు. అంటే దేవుని మాట మీద లక్ష్యం ఉంచారు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 13 నుంచి 17 వరకు చూస్తే అక్కడ చక్కని మాటలు ఉంటాయి. కానీ 13, 14 చూసుకొని మనము ముందుకు వెళ్దాం. 13వ వచనం. విశ్రాంతి దినము గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగునను అనుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడి అమ్ము తుయత్తెర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనక పౌలు చెప్పిన మాటను లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు పడదామా? ఇక్కడ ఎవరు కనిపిస్తూ ఉన్నారంటే లుదియా అని భక్తి కలిగిన స్త్రీ మనకు కనిపిస్తుంది. లుదియా చక్కని భక్తి కలిగిన స్త్రీ. ఆమె దేవుని మాటలు అపోస్తలుడైన పౌలు ప్రకటిస్తూ ఉంటుండగా శ్రద్ధగా విని ఆ మాటల యందు లక్ష్యముంచింది. అలా లక్ష్యముంచింది గనకనే తను రక్షణ పొందింది, మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, నీటి ద్వారా బాప్తిసం తీసుకుంది. ఆమెనే కాదు, ఆమె ఫ్యామిలీ కూడా అలాగనే జరిగింది. ఎలాగా? ఆమెలాగానే మారు మనసు పొంది, పాప క్షమాపణ పొందుకొని, మారు మనసు నిమిత్తమై బాప్తిసము తీసుకునింది. ఆమె రక్షించబడేదే కాకుండా తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంది. ఎలా రక్షించుకుంది? దేవుని మాట శ్రద్ధగా వినింది లేదా లక్ష్యముంచింది. దేవుని మాట మీద లక్ష్యముంచింది. ఈనాడు మీరు ఎలా లక్ష్యముంచుతూ ఉన్నారు? ఒకసారి మనం పరీక్ష చేసుకున్నాం కదా. దేవుడు ఇచ్చిన మాట లేదా దేవుడు ఇచ్చిన వాక్యం బట్టి మనము శ్రద్ధ కలిగి దేవుని మాటలు వింటూ దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచుతూ ఉన్నామా?
అలా లక్ష్యం ఉంచితేనే ఈమె కుటుంబము రక్షించబడింది, బాప్తిసము తీసుకునింది. మనం కూడా దేవుని మాటలు ఎందు లక్ష్యం ఉంచితే, దేవుని మాటలు ఎందు చక్కగా వింటే మనం కూడా మన కుటుంబాలు కూడా రక్షించబడతామని తెలియజేశాను. రెండవది చూసుకున్నాం. రెండవది ఏంటిదంటే నినివే వారు విశ్వాసం ఉంచారు. నినివే వారు విశ్వాసం ఉంచారు. నినివే వారు విశ్వాసం ఉంచారంటే విశ్వాసం ద్వారా కలిగేటివి. నినివే వారు విశ్వాసం ఉంచారు, విశ్వాసం ద్వారా కలిగేటివి. విశ్వాసం ద్వారా కలిగేటివి ఏంటి కలుగుతాయి చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది. విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నినేవారు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఎక్కడ మనకు కనిపిస్తుంది ఈ మాట అంటే యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో ఈ మాట మనకు కనిపిస్తుంది. విశ్వాసము అనే మాట కనిపిస్తుంది. అయితే ఆ నినేవారు ఏ రీతిగా అయితే దేవుని మాట విని విశ్వాసము ఉంచారు, దేవుని మాట విని విశ్వాసం ఉంచారు. అయితే ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథముల అపోస్తుల కార్యముల గ్రంథములో మనం చూసినప్పుడు ఇక్కడ ఎవరున్నారు అని మనం చూస్తే పౌలు శీల ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు? పౌలు శీల ఉన్నారు. ఈ పౌలు శీల అనేక ప్రాంతాలు సత్య సువార్తను ప్రకటిస్తూ ఉంటే అనేకులను ఆత్మల చెంత పట్ల భారం కలిగి అతడు బాధ్యత కలిగి మరణ పునరుత్థానాలను గురించి ప్రకటిస్తూ ఉంటే కొంతమంది అసూయతో ఈ పౌలును శీలను ఏం చేశారంటే చెరసాలలో వేయించారు. చెరసాలలో వేయించినప్పుడు చెరసాల రాత్రంతా వాళ్ళు ఏం చేశారంటే పండుకోలే మనలాగా. అర్థమవుతుందా? రాత్రంతా పౌలు శీల నిద్రపోల. ఏం చేశారో తెలుసా? చెరసాలలో పాటల ద్వారా ప్రార్థన ద్వారా దేవుని గణపరిచారు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు రాత్రంతా చెరసాలలో ఖైదీలుగా ఉన్నప్పటికీ కూడా, రాత్రంతా బంధించబడినప్పటికీ కూడా, రాత్రంతా నిద్రలు మానుకొని జాగరణము చేస్తూ దేవునిని స్తుతించారు, దేవునిని ఆరాధించారు, దేవునిని మహిమపరిచారు. వారు ఊరుకుండలే మమ్మల్ని చెరసాలలో వేశారు కదా అని ఏడవలే, బాధపడలే, దుఃఖపడలే. కానీ అపోస్తుడైన పౌలు శీల ఏం చేశారంటే పాటల ద్వారా ప్రార్థన ద్వారా దేవుని గణపరిచినప్పుడు చెరసాల పునాదులు అదిరాయండి, చెరసాల తలుపులు తెరవబడినప్పుడు ఈ అపోస్తుడైన పౌలు శీల వారిద్దరే ఉండలేదు చెరసాల్లో. చాలా మంది చెరసాల్లో బంధించబడ్డారు, చాలా మంది చెరసాల్లో బందికలుగా ఉండారు. అయితే వారందరూ చెరసాల నుంచి పరారపోయారని చెరసాల నాయకుడు ఏం చేశాడంటే తన్ను తాను పొడుచుకున్న పోయాడంట. ఎందుకు? పెద్దలు నాకు అప్పగించారు వీళ్ళని చెరసాలలో వేయించాలని. నేను వీళ్ళకు కావిలు ఉండాలి, కానీ నేను కావిలు ఉండకుండా నా ఫ్యామిలీతో నిద్రించాను. కానీ వాళ్ళు పాటలు పాడి ప్రార్థించిన తర్వాత తన దేవుడు అద్భుతము చేసి చెరసాల పునాదులు వణికించి చెరసాల తలుపులు తెరిచాడు. కానీ వాళ్ళు పరారైపోయించాడు. ఇంకా నా బ్రతుకు తెల్లగా అయ్యేపాటికి నన్ను ఏం చేశారో పెద్దలని చెప్పేసి ఈ చెరసాల నాయకుడు ఏం చేశాడో తెలుసా? తను తాను కత్తి తీసుకొని పొడుచుకున్న పోయాడు. అయితే అపోస్తులైన పౌలు అంటున్నాడు, అయ్యా నీవు ఎలాంటి హాని చేసుకున్నదో మేము ఇక్కడనే ఉన్నామన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆ చెరసాల నాయకుడు అంటున్నాడు, నేను రక్షణ పొందుటకు నేనేమే చేయాలన్నాడు. నేను రక్షణ పొందుటకు నేనేం చేయాలన్నాడు. అందుకే ఈ వచనంలో 31వ వచనంలో అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుకుంటారు. అందరినీ కింద వచనంలో ఏముంది? 32వ వచనంలో అతనికిని అతని ఇంటి వారందరూ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు ఏం చేసుకున్నాడు? ఆయన కుటుంబము బాప్తిసం పొందుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఉంచడం ద్వారా ఇలాంటి కార్యాలు చెయ్యగలడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు సమర్థుడండి. ఇంకా మనమే అవిశ్వాసంతో బ్రతుకుతూ ఉన్నాం, ఇంకా అవివేకంతోనే బ్రతుకుతూ ఉన్నాం, ఇంకా అజ్ఞానంతోనే బ్రతుకుతూ ఉన్నాం. మా సంఘములో కార్యాలు జరగవు,
కదా, మా కుటుంబంలో కార్యాలు జరగవు, ఎక్కడెక్కడో పరుగులెత్తి మీరు అలసిపోవాల్సిందే, మీ కాళ్ళు అరగాల్సిందే, దానికి ఏమి ప్రయోజనమో లేదు. నీ విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి, మన సంఘంలోనే గర్భఫలం వస్తుంది. నీ విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి, నీ రోగమో స్వస్థపరచబడుతుంది. ఈ చెరసాల నాయకుడు అన్యుడండి, ఎందుకు విశ్వాసం ఉంచాడు? మళ్ళీ మనం క్రైస్తవులం, మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు ఇలా చెప్పుకునేది తప్ప ఇంకా ఏది లేదు అక్కడ, ఏది లేదు, ఒక పేరే ఏది లేదు. నువ్వెక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, మన చర్చిలోనే మన మందిరంలోనే అన్నీ దొరుకుతాయి. ఏదైనా కావచ్చు, ఆత్మీయ స్థితి కావచ్చు, లేదా విశ్వాసంలో బడపడిన విషయంలో కావచ్చు, ఆత్మీయ స్థితి పురుకొల్పున విషయంలో కావచ్చు, గర్భఫల విషయంలో కావచ్చు, స్వస్థత విషయంలో కావచ్చు, ఏదైనా కానీ నువ్వు విశ్వాసము కలిగి ప్రార్థన చేయి, దేవుడు నీ మొరను వింటాడు. అందుకే ఈ చెరసాల నాయకుడు విశ్వాసం ఉంచాడు గనుకనే తాను తన ఇంటి వారందరూ రక్షణ పొంది నీటి ద్వారా అర్ధరాత్రి తీసుకుంటావా నువ్వు నేను? అర్ధరాత్రి కింద వచనాల్లో చూడండి, అర్ధరాత్రి బాప్తిజం తీసుకున్నాడు. ఉందా మనకి? నేను సముద్రంలో తీసుకోవాలా? నా పాపాలను సముద్రంలో కొట్టుకోపోతాయి. నేను అక్కడ తీసుకోవాలా? ఎక్కడ తీసుకోవాలా? వద్దా, మన తలంపులు మానుకునండి, మన అవిశ్వాసం మానుకునండి, అవివేకాన్ని మానుకునండి. దేవుడు ఎక్కడ మొర్ర పెడితే అక్కడనే ఉంటాడో. విశ్వాసం ఉంచు. విశ్వాసం ద్వారా రక్షణ కలిగింది, విశ్వాసం ద్వారా నీతిమంతులముగా అవుతాం. విశ్వాసం ద్వారా నీతిమంతుల. చూడండి పరిశుద్ధ గ్రంథములో రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం ద్వారా నీతిమంతులముగా అవుతాము. విశ్వాసం ద్వారా నీతిమంతులముగా అవుతాము. ధర్మశాస్త్రమందు నీతిమంతులము కాలేదని ఖండితంగా దేవుని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మూడోది ఏంటిదంటే నినేవారు తగ్గించుకున్నారు. నినేవారు తగ్గించుకున్నారు. ఎక్కడ చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో? యోన గ్రంథం 3వ అధ్యాయం. యోన గ్రంథం 3వ అధ్యాయం చూడండి 6వ వచనం. వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజ్యవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలు. ఇక్కడ రాజు, నినివే పట్టణంలో ఉన్న రాజు ఏం చేశాడంటే ఆ మాట విన్నాడు. ఏ మాట? 40 దినాలకు ఈ నినివే పట్టణము నాశనమైపోతుంది ఇంకా అని చెప్పి ఆ పట్టణమంతా ప్రకటన చేసినప్పుడు ఆ పట్టణంలో ఉన్న ఆ రాజు ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. తన సింహాసనాన్ని విడిచిపెట్టి, తన రాజవస్త్రాన్ని విడిచిపెట్టి ఏం చేసుకున్నాడు? గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. అందుకే మనం ఇప్పుడు చూసినప్పుడు మూడోది ఏంటిదంటే నినేవారు తగ్గించుకున్నారు. తగ్గించుకుంటే కలిగేటివి ఏంటివి? తగ్గించుకుంటే కలిగేటివి ఏంటివి అంటే మన జీవితంలో కలిగేటివి ఏంటివి? తగ్గించుకుంటే మన జీవితంలో కలిగేటివేంటి చూద్దాం. పరిశుద్ధ గ్రంథములు చూద్దాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తగ్గించుకుంటే కలిగేటివి ఏంటిదంటే, తగ్గించుకుంటే ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఎవరికి స్వస్థత కలుగుతుంది? ఎవరికి స్వస్థత కలుగుతుంది? దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు.
దేవుని మాట విన్న బిడ్డలకు, దేవుని యందు విశ్వాసం కలిగిన బిడ్డలకు, దేవుని యందు పరిశుద్ధత కలిగిన బిడ్డలకు తమ్మును తాము తగ్గించుకుంటే ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఎవరికి? దేశమంతటికి అని అంటాడు ఇక్కడ. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే సొలొమోను మహారాజుతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సొలొమోను మహారాజుతో. సొలొమోను చక్కని మందిరం నిర్మించాడండి. ఈ అధ్యాయం చదివితే 7వ అధ్యాయం నుంచి మొదటి నుంచి చివరి దాకా చదివితే సొలొమోను చక్కటి మందిరం కట్టాడలేనా? గుర్తుందా ఎవరికన్నా? కట్టాడు కదా. సొలొమోను మంచి మందిరము కట్టాడు. మందిరం కట్టిన తర్వాత బలులు అర్పించారు, అంత అయిపోయింది. రాత్రి పోయి పండుకున్నాడు. ఈ దర్శనము దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు సింతమ్మ? ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మనము చూస్తే 12, 13, 14 వచనాలలో చూస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తన చెడు మార్గమును విడిచినెడల ఆకాశముండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థత పరచుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నినివే పట్టణస్తులకు కూడా స్వస్థత ఇచ్చాడండి దేవుడు. ఇక్కడ కూడా మనము చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు సొలొమోను పరిపాలిస్తున్న ఆ కాలంలో ఏం చేశాడంటే, మీరు ఒకవేళ తప్పు చేస్తే, నా మందిరము తట్టు తిరిగి నాకు ప్రార్థన చేస్తే, తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తే మిమ్ములను, మీ కుటుంబాలను, మీ దేశమును నేను స్వస్థపరిచేదను అని దేవుడే వాగ్దానము చేస్తూ ఉన్నాడు. మనం కూడా దేవునికి ఆయన ఆకాశము నుండి మనను చూస్తూ ఉంటాడు ఖచ్చితంగా. అయితే మనం ఏం చేయాలంటే తమ్మును తాము తగ్గించుకున్నాను. గర్వము అహంకారము పడితేమా నీకేమీ దొరకదు. తమను తాము తగ్గించుకొని వారి పాపములను, వాళ్ళ దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగితే గనక స్వస్థత పొందుకుంటారు. వాళ్ళే కాదు, దేశమంతటా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడదామా? దేశమంతటా స్వస్థత కలుగుతుందంట కదా దేవుని మాట వింటే, దేవుని యందు తగ్గించుకొని బ్రతికితే. గర్వం పడితివా? నువ్వెవరివన్నా కావచ్చు, తర్వాత అది భూమిని వరకే, అక్కడికి రాదు. తమ్మును తాము తగ్గించుకోవాలని ఇజ్రాయేల్ ప్రజలకి ఖండితంగా చెప్తున్నాడు సొలొమోను. ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పు, ఎవడైతే తమ్మును తాము తగ్గించుకొని నా మందిరములోకి వచ్చి ప్రార్థన చేసి ఆకాశము నుండి నేను వింటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ నినివే పట్టణపు వారు కూడా తమ్మును తాము తగ్గించుకున్నారండి. ఎవరు? రాజుతో సహా. అంటే తగ్గించుకుంటే పరలోక రాజ్యం వస్తుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం ఏమన్నాడంటే, బిడ్డలాంటి స్వభావం కలిగిన వారే ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో పరలోక రాజ్యం మీకు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలాంటి స్వభావం కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. అలాంటి వారిదే పరలోక రాజ్యం. తగ్గించుకుంటే ప్రభువు హెచ్చిస్తా అంటాడు. చూడండి లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గింపబడతాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఎవరు హెచ్చిస్తారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు హెచ్చిస్తారు. నువ్వు కాదు హెచ్చించుకునేది. ఎవరు హెచ్చిస్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు నేను హెచ్చిస్తానంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నేను హెచ్చిస్తా. మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో నేను హెచ్చించడం ప్రారంభిస్తా. నువ్వు హెచ్చించబడితివా, నేను ఇంకా నిన్ను తగ్గిస్తా. ఏ మనుషుల్లోనే నిలబడు, నీ మాట జరగనివ్వను. ఎవరితోనైనా మాట్లాడు, నీ మాట జరగనివ్వను. అందుకే బిడ్డవలే, పసిబిడ్డవలే ఎవరైతే ఉంటారో వారిని నేను పరలోక రాజ్యానికి వాళ్ళని వారసులు చేస్తా అంటాడు. ఇంకొకటి మనం చూస్తే తగ్గించుకుంటే ఏం కలుగుతుందంట? తగ్గించుకుంటే ప్రభువే హెచ్చిస్తాడంట. తగ్గించుకుంటే ప్రభువే హెచ్చిస్తాడు. ఎన్ని నేర్చుకున్నాం మనము? ఎన్ని విషయాలు నేర్చుకున్నాం?
మూడు విషయాలలో మళ్ళీ కొన్ని టైటిల్ పెట్టేశా. అర్థమైందా మీకు? 3 విషయాలలో మొట్టమొదటిగా నినెవె పట్టణస్థులు ఏం కలిగి ఉన్నారంటే దేవుని మాట విన్నారన్న మాటకు ఎలా విన్నారంటే జాగ్రత్తగా విన్నారు, శ్రద్ధగా విన్నారు, లక్ష్యం ఉంచారు. 3 ఒకదానిలోనే. అర్థమవుందా? రెండో దానిలో ఏమని ఉంది? నినెవేవారు విశ్వాసము ఉంచారు. ఎవరి మీద? దేవుని మాట మీద. ఆ విశ్వాసం ఉంచడం వల్ల ఎలా కలిగావంటే విశ్వాసం ద్వారా రక్షణ కలిగింది, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. మూడవది ఏంటిదంటే నినెవేవారు తగ్గించుకున్నారు. తగ్గించబడడం వలన కలిగే కారణాలు ఏంటిదంటే తగ్గించుకొని ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది వారికిని వాళ్ళ దేశానికి. రెండోది ఏంటిదంటే తగ్గించుకుంటే పరలోక రాజ్యాన్ని దేవుడిస్తా అన్నాడు కదా. తగ్గించుకుంటే పరలోక రాజ్యాన్ని దేవుడిస్తా అన్నాడు. మూడోది ఏంటంటే తగ్గించుకుంటే ప్రభువే నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క మాట చూపించి నేను చాలిస్తా. చూడండి పరిశుద్ధ గ్రంథంలో, అంటే ఒకటి నేను రాసుకునేది 5 కానీ అయిపోవు, ఒకటి చూపించి నేను చాలిస్తా. చూడండి, నిన్నేవారు ప్రభువుకి ఆయాసకరమైనటివి విడిచిపెట్టాలి అంటాడు దేవుడు. ఆయాసకరమైనటివి విడిచిపెట్టాలి అంటాడు. చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో యోన గ్రంథం 3వ అధ్యాయం. యోన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గులను విడిచి తాము చేయి బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తము గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనస్పూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దూతలు నినెవె పట్టణములో చాటింప ప్రకటన చేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే మనం 4వది చూసినప్పుడు నిన్నేవారు ప్రభుకి ఆయాసకరమైనది విడిచిపెట్టాలి అంటాడు. ఏది ఆయాసకరము దేవునికి? మనం ఇక్కడ చదువుకున్నాం కదా. ఏది ఆయాసకరం ఉంది దేవునికి మన జీవితంలో? లేక నినెవె పట్టణంలో ఉన్న ప్రజలకి ఏది ఆయాసకరమైన దేవునికి ఉంది అంటే దుర్మార్గము. ఏముంది? దుర్మార్గం ఉంది. రెండోది ఏముంది అక్కడ? బలత్కారం. అంటే బలత్కారంగా పట్టుకొని శిక్ష వేయడం, బలత్కారంగా అన్యాయంగా తీర్పులు తీర్చడం, బలత్కారంగా కదా నాకవి చేయడం. అయితే ఆ దుర్మార్గము ఆ బలత్కారము విడిచిపెట్టాలి. అవి నాకు నచ్చవు. అవి నీ హృదయంలో ఉంటే నువ్వు నాకు దగ్గర కాలేవు. అది దేవుని ఇష్టం. అందుకే చెప్తున్నాడు నినెవె పట్టణస్థులకు, అవి విడిచిపెడితేనే నువ్వు నాకు దగ్గరకు అవుతావు. దేవుడు అంటాడు దుర్మార్గతను విడిచిపెట్టి రండి అని అంటున్నాడు. మనము కూడా ఏం చేయాలంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ మాట్లాడినా వేరే వ్యక్తి గురించి మాట్లాడకూడదు. అది క్రైస్తవ లక్షణం. నువ్వు వేరే వ్యక్తి గురించి మాట్లాడితేవా నీలో అసూయ ఉంది, దుర్మార్గం ఉంది, దుష్టత్వం ఉంది, అపవిత్రత ఉంది, చెడు ఉంది. ఇంకా నువ్వు మారలా, నువ్వు లోకంలో ఉన్నావు అని అర్థం. నువ్వు ఇంకా లోకంలో ఉన్నావు, నీ మనసు మారలా. అవన్నీ ఉన్నావంటే దేవుడు నీకు దగ్గర ఉండడు. దుర్మార్గము కానీ ఈ భ్రష్ట హృదయం కానీ భ్రష్టత్వం కానీ నీ హృదయంలో ఉంటే దేవుడు నీకు దగ్గరగా ఉండడానికి ఆయన ఇష్టపడడు. అందుకే నినెవె పట్టణస్థులు ఏం చేశారంటే తన దుర్మార్గమును విడిచి దేవుని తట్టు తిరిగారు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాము. పాపము విడిచి రండి ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అంటాడు. అంటే యోబుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నువ్వు విడిచిపెట్టి ఇంకా రా అని మాట్లాడినట్టు ఇక్కడ మనము చూస్తాం. అంటే మనం చూసినప్పుడు ఏమంటే పాపమును విడిచిపెట్టాలి. ఇంకొకటి చూద్దాం. చూడండి, చెడుతనమును విడిచిపెట్టాలి. సామెతల గ్రంథం చెడుతనమును విడిచిపెట్టాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుకు ఆయాసకరమైనటివి విడిచిపెట్టమన్నాడు కదా. ప్రభువుకు ఆయాసకరమైనటివి విడిచిపెట్టమంటున్నాడు. విడిచిపెట్టినప్పుడు ఏమని విడిచిపెట్టాలి? పాపమును విడిచిపెట్టాలి. ఏమి విడిచిపెట్టాలి? చెడుతనమును విడిచిపెట్టాలి. చెడుతనమును విడిచిపెడితేనే మన హృదయంలోకి దేవుడు వస్తాడు. ఏమంటాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి నా దగ్గర, అప్పుడు నువ్వు జ్ఞానివి.
అప్పుడు నువ్వు జ్ఞానివి. అందుకే చెడుతనమును విడిచిపెట్టాలి. దేవునికి అది మన హృదయంలో దేవుడు చూస్తే ఆయాసకరం ఉందంట. దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు మనసు నొచ్చుకుంటున్నాడు. అందుకే దాన్ని విడిచిపెట్టి రా. నువ్వు జ్ఞానిని అనుకుంటున్నావు కానీ నేను అనుకోలే కదా. దేవుడు అంటాడు, నువ్వు జ్ఞానం అనుకుంటున్నావు కానీ నేను అనుకోలే కదా నువ్వు జ్ఞానివని. నేను ఎప్పుడు అనుకుంటా? ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆ యొద్దకు రా, అప్పుడే నువ్వు జ్ఞానివి. నేను జ్ఞానివని విర్రవీగితే గనక నీ జ్ఞానము వెర్రితనంగా ఎంచాడు దేవుడు బైబిల్లో, వెర్రితనంగా ఎంచాడు. అందుకే ఇంకొక మాట చూద్దాం, చూడండి పరిశుద్ధ గ్రంథంలో. చెడుతనమును విడిచిపెట్టాలి కదా, వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టాలి. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. మీ పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడ లేదు కానీ అంటాడు. విమోచింపబడ లేదు. ఇక్కడ నినివే పట్టణస్థులు బహు విగ్రహారాధన చేసే పట్టణం, బహు విగ్రహారాధన చేసే పట్టణం. అయితే పేతురు ఇక్కడ ఏమంటాడంటే మీ పితరులు చేసిన ఆచారాలు అంటే వ్యర్థ ఆచారాలు ఈనాడు కూడా మన మధ్యలో చాలా ఉన్నాయి, అలాంటివి చాలా ఉన్నాయి. ఒప్పుకుంటారా? నినివే పట్టణంలో కూడా వ్యర్థ ప్రవర్తన ఇలాంటివి చాలా ఉన్నాయి. 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదివితే గనక ఈ వ్యర్థ ప్రవర్తన వాళ్ళ జీవితంలో కనిపిస్తుంది. గనకనే ఆ పట్టణానికి దుర్గత దేవుడు కలగజేశాడు, ఘోరంగా వాళ్ళని నాశనం చేయాలని కలగజేశాడు. కానీ వాళ్ళు పశ్చాత్తాపముతో మనసు పూర్వకంగా దేవుని తట్టు తిరిగినందుకు దేవుడు చెయ్యరాని ఆ కీడును చెయ్యక మాని మనసు పూర్తిగా వాళ్ళని రక్షించాడు. గట్టిగా చెప్పండి గొడవా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే మీ పితరులు చేసిన ఆచారాలు ఇంకా వదులు. అందుకే మీ పితరులు చేసేటివి విడిచిపెట్టు. వ్యర్థమైన ప్రవర్తన కానీ నాకు ఆయాసకరమైనటివి విడిచిపెట్టు రా నా దగ్గర అంటాడు. ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా కదా ప్రభువా, నా కొరకు నువ్వు కలవరి సిలువలో రక్తం కార్చావు. నేను చేసిన పాపము కొరకు, నేను చేసిన అపరాధముల కొరకు నీ వీపు మీద ఒక్కటి తక్కువ 4 దెబ్బలు కొరడా దెబ్బలు కొట్టించుకున్నావే, ఇవన్నీ నేను విడిచిపెట్టలేనా? నా తల్లి ప్రేమించలేదు, నా తండ్రి ప్రేమించలేని ఎంతగా నువ్వు నన్ను ఎంతగానో ప్రేమిస్తేవి కదయ్యా. లోకంలో చెడిపోయింటిని, పడిపోయింటిని, జిగటగల దొంగ ఊపిలో పడి ఉంటిని, నాశనకర గుంటలో ఉంటిని. అలాంటి నన్ను లోకంలో నుంచి ప్రత్యేకపరుచుకొని నన్ను ప్రేమించావయ్యా. నా కొరకు రక్తం కాచు, నీ ముఖం మీద నొమ్మించుకున్నావు, కొరడా దెబ్బలు కొట్టించుకున్నావు, కలవరి సిలువల యజ్ఞ పశువుగా బలి పశువుగా వేలాడబడి కాలు చేతులకు మ్రేకులు కొట్టించుకున్నావు, ప్రక్కల్లో బల్లెపు పొట్టు పొడిపించుకున్నావు. ఇంతగా ప్రేమిస్తే నేను ఇవన్నీ విడిచిపెట్టుకోలేనా? ఇవన్నీ నేను అసహ్యంగా మార్చుకోలేదా? ఒక్కసారి ఆలోచన చేశారా? ఒక్కసారి ఆలోచన చేశారా? బాగా ఆలోచన చేయండి. దేవా, నా కొరకు ముఖం మీద నమ్మించుకుంటుంది, మరి నేను నీ కొరకు ఏం చేశానయ్యా? ఈ బ్రతికిచ్చావు, ఈ ఆయుష్ ఇచ్చావు, ఈ ఆరోగ్యం ఇచ్చావు, నీ కొరకు నేను ఏం చేశాను? ఒకసారి ఆలోచన రాదా మీకు? అది పేతురు రాస్తూ ఉన్నాడు ఈ మాటలు, పేతురు రాస్తూ ఉన్నాడు ఈ మాటలు. మీ వ్యర్థమైన ప్రవర్తన వదులుకొని, మీ పితరులు చేసిన ఆచారాలు ఇంకా వదులుకొని దేవుని యొద్దకు రా అని మాట్లాడుతున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములు మనం చూసినప్పుడు 4వది నినేవారు ప్రభుకి ఆయాసకరమైనటి విడిచిపెట్టాలి అని దేవుడు అన్నప్పుడు విడిచిపెట్టారండి. దుర్మార్గత, పాపము కదా, దేవునికి ఆయాసమైనది విడిచిపెట్టి ఆయన చెంతకు చేరారు. విడిచిపెట్టాల్సింది ఏంటిదంటే పాపము విడిచిపెట్టారు, చెడుతనమును విడిచిపెట్టారు, వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలన్నిటిని మనందరి హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. అందరం తలలోంచుదామా, కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన తండ్రి, నీ పాదాల కొందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు మా అందరితో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. ఇక్కడి నుంచి అయినా వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి, మా హృదయంలో ఆయాసకరమైనటివి విడిచిపెట్టి,
నీ కొరకు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధత కలిగి, నీతిగా, నిజాయితీ కలిగి మేము బ్రతుకుటకు సాయం చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకునే కృపను దయచేయండి. తగ్గించుకుంటే కలిగే లాభాలను మేము చూసాం, తగ్గించుకుంటే కలిగేటి మేలులను చూసాం. దేవానికి స్తోత్రాలు. అయ్యా, మా దేశమంతా, మా కుటుంబం అంతా స్వస్థత పొందుకుంటుందని, తగ్గించుకుంటే పరలోక రాజ్యం ఇస్తావని, తగ్గించుకుంటే నువ్వు హెచ్చిస్తావని ఈ మాటలన్నీ విన్నాం ప్రభా. అయా, విని విడిచిపెట్టనట్ట మా సంఘము, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, యవన బిడ్డలు ప్రతి ఒక్కరు గ్రహించి నీ యందు భయభక్తులు కలిగి అయా నీకు లోబడి బ్రతుకుటకు సాయం చేయమని నీ బిడ్డలందరినీ మమ్మల్ని నీ చేతులకు సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని నామమును హెచ్చిస్తూ మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.